రామానుజదయా పాత్రం జ్ఞాన వైరాగ్య భూషణం శ్రీమద్వేంకటనాథార్యం వందే వేదాంత దేశికం. జయ జయ సూచన శ్రీమతే శ్రీనిగమాంత మహాదేశికాయ నమః. ఈరోజు వేదాంత దేశికుల యొక్క ఉపదేశము, అప్పు చేయరాదు. అప్పు తీసుకుంటే ఎవరి దగ్గరైనా దానికి బాకీ లేకుండా చెల్లించాలి. వేదాంత దేశికులు ఈ విషయాన్ని రఘువీర గద్యంలో 6వ చరణిక దశరథ చరమరణ విమోచన. రుణం అంటే అప్పు. తండ్రి గారి ఒక చివరి అప్పు రుణాన్ని రాముడు తీర్చాడు అంటున్నది ఈ చూర్ణిక. అదేంటండి, దశరథుడు చక్రవర్తి, రాజాదిరాజుడు, ఆయన అప్పు తీసుకోవడం ఏమిటి? ఎటువంటి అప్పు? ఆ అప్పుని రాముడు తీర్చడం ఏమిటి? అయితే తండ్రి గారి చేసిన అప్పుని తనయుడు తీర్చాలి, అది సరే. అయినా దశరథుడు ఏదో అప్పు తీసుకున్నట్టు, రుణపడినట్టు ఎక్కడ లేదే, కథ లేదే. రణములో రణధీరుడుగా ఉన్నాడు దశరథుడు, అది విషయం ఉన్నది. ఆయన రుణంలో ఎక్కడండి చిక్కుకున్నాడు? అంటే రుణం అనేది 2 విధముగా ఉంటుందండి. వేదం అంటుంది, అనృణ అస్మిన్ అనృణ పరస్మిన్. అస్మిన్ ఈ లోకంలో అప్పు చేయకూడదు, పరస్మిన్ అనృణ పరలోకంలో కూడా అప్పు చేయరాదు అంటుంది వేదం. ఇహలోకంలో, ఈ లోకంలో, భూలోకంలో మన అప్పు తీసుకుంటున్నాం కదా, అది ఏదో ఒక డబ్బో సొమ్మో ఏదో ఒకటి, అది కూడా చాలా అది నీచమే, అయినా అది చెల్లించవచ్చు. కానీ పరలోకానికి అప్పు ఏమిటండి? 3 అంటుంది వేదం. వేదం ఏంటుంది? జాయమానో వై బ్రాహ్మణ స్త్రివే రుణవా జాయతే బ్రహ్మచర్యేణ ఋషిభ్య యజ్ఞేన దేవేభ్య ప్రజయా పితృభ్య అంటుంది. అంటే వైదిక కుటుంబంలో, వేదాధ్యయనం చేసే కుటుంబంలో ఒక శిశువు జనిస్తే, పుట్టినప్పుడే 3 రుణాలు ఆ శిశువుకి వస్తుందట. 3 పెద్ద రుణాలు అవండి. అందుకే ఈ వేదాధ్యయనం చేసే కుటుంబము కాకుండా వేరే కుటుంబంలో పుట్టిన వాడికి ఈ రుణమే లేదు, ఈ ఒక బాధ లేదు. అది 3 పెద్ద రుణాలు ఏమిటండి? ఋషి రుణం, దేవరుణం, పితృరుణం అంటుంది శాస్త్రం. వీటిని తీర్చాలి, కంపల్సరీ తీరాలి. ఎలా? వేదాధ్యయనం చెయ్యాలి, దానివల్ల ఋషి రుణం తీరుతుంది, ఋషులకు మనం చేసే అప్పు తీరుతుంది. యాగయజ్ఞం, దాని మూలంగా దేవరుణం తీరుతుంది. వైదికమైన శిశువును కని వైదికులుగా వాళ్ళు పెంచడం వల్ల పితృరుణం వెళుతుంది, అది తీర్చవచ్చు. వేదమే దీన్ని చెప్తుంది. ఏషవా అరుణోయ పుత్రి యజ్వా బ్రహ్మచారి వాసి. ఈ 3 రుణాలను తీర్చిన తర్వాత నెమ్మదిగా మనం ఉండొచ్చు, ప్రశాంతంగా ఉండవచ్చండి. ఒకవేళ మనం తీర్చలేకపోతే, పెద్ద రుణాలు కదా, ఏం చేయాలి? వీలైనంత వరకు మనం ప్రయత్నించాలి. ఒకవేళ వీలు కాకపోతే ఈ ఒక కలియుగం వల్ల, ప్రభావం వల్ల భగవంతుని ఒక దయను మనం కోరుకోవడమే మనకు మార్గం. అంటే మన పక్కన దయాదేవి మనకు తోడుగా ఉండి, వెంకటేశ్వరుడు ఆ శ్రీనివాసుని దయను ప్రార్థిస్తుందట, ఆ దివ్య కటాక్షాన్ని మనకు ప్రసాదిస్తుంది. అప్పుడే ఈ రుణం నుంచి విముక్తి అని వేదాంతేశీలు దయాశతకలు అంటున్నారు. దేవాదీనాం అయం అనృణతాం దేహవత్వేపి వింధన్. అయితే 3 రుణాలను ఎలా తీర్చాలి దాని గురించి అంటున్నారు వేదాంతేశీకులు. వీలైనంత వరకు వేదాధ్యయనం చేయాలి, పంచమహాయజ్ఞమైన చేయాలి, వేదం అంటుంది. లేదా నిత్యం తిరువారాధన అనే యజ్ఞానాన్ని మనం అనుష్ఠించాలి. మంచి సాత్వికమైన సంతానాన్ని కని వాళ్ళని వైదికులుగా, సాత్వికులుగా పెంచడం కూడా మన బాధ్యత. కావున అప్పుడే పితృరుణం తీరుతుంది.
అయితే ఈ 3 రుణాలని ఎంత తొందరగా, ఎంత వీలవుతే అంత తొందరగా మనము దాన్ని శీఘ్రంగా తీర్చాలి. ఈహలోకంలో ఉండే ఆ రుణాన్ని భగవంతుడు ఎలా మనకు అనుగ్రహిస్తాడు అంటే దానికి ఒక స్తోత్రం ఉన్నదండి. రుణ విమోచన స్తోత్రం అనే ఒక స్తుతి. ఈ ఒక స్తోత్రాన్ని ఆచార్యుల మూలంగా ఉపదేశంగా పొంది పారాయణం చేస్తే దానివల్ల మంచి బుద్ధి కలిగి మనం కష్టపడి ఎలాగో ఈ ఒక ఇహలోకంలో ఉండే రుణాన్ని తీర్చగలుగుతాము. ఒక ధనికుడు ఏం చేసేవాడట, వాడే వైదికుల దగ్గర వెళ్ళి స్వయంగా మంచి అనుష్ఠాత, మంచి వైదిక కర్మలను అనుష్ఠించే వాళ్ళ దగ్గర వెళ్ళి, బ్రాహ్మణుల దగ్గర వెళ్ళి అప్పిచ్చేవారట. మీకు అప్పు కావాలండి అని కోరి ఇచ్చేవారట. మెల్లి వచ్చి మీరు తొందరగా ఇవ్వాల్సిన లేదు, లేదా దానంగా పొందండి అని అందరి దగ్గర వెళ్ళి తానే స్వయంగా ఇచ్చేవారట. వారేమో వైదిక కర్మలను చేసేదాన్ని వారి టైం లేదు, వారి బిజినెస్ మ్యాన్, డబ్బులు మాత్రం బాగుంది. మరి ఎందుకు అలా ఇస్తున్నారు అప్పు, ఎందుకు అలా దానం చేస్తున్నారంటే వారిని వెళ్ళి ఒక వైదికుడు అడిగారు, ఎందుకంటే మీరు ఇలా చేస్తున్నారు, స్వయంగా వెళ్ళి అడిగి అందరి దగ్గర వైదికుల దగ్గర అంటే మా తాతగారు ఒక స్మృతిని మాకు అనుగ్రహించారండి, మా తండ్రి గారు కూడా అది చెప్పేవారు, ఆ స్మృతి స్తోత్రం, ఆ శ్లోకం నా మనసులో ఈరోజు కూడా ఉన్నది. అదేమిటి శ్లోకం అంటే, తపస్వి చాగ్నిహోత్రీ చ రుణవాన్ మ్రియతే యది తపశ్చైవాగ్నిహోత్రంచ సర్వం తద్ధనినో భవేత్. ఒక తపస్వి, ఒక మంచి అనుష్ఠాత, వేదాధ్యయనపరుడు, అగ్నిహోత్రి, ఇటువంటి ఒక తపస్వి ఒకవేళ ఒక ధనికుడు దగ్గర ఏదో రుణం తీసుకొని ఒకవేళ దాన్ని తిరిగి చెల్లించకపోతే, ఆ రుణాన్ని తిప్పి ఇయ్యలేకపోయాడు, ఆ అప్పుని తీర్చలేకపోయాడు, మరణించారనుకోండి, అప్పుడు వాడి ఒక తపస్సు, వాడి అగ్నిహోత్ర ఫలం, ఇది మొత్తం కూడా ఎవరు రుణాన్ని ఇచ్చారో, ఎవరు దానం చేశారో వాడికి వెళ్ళిపోతుందట. ఈ విషయాన్ని తెలుసుకొని వాడు అంద వైదికులు కూడా దానం ఇవ్వడమో లేదా అప్పు ఇవ్వడమో చేసేవారట. ఇది మంచి ఉపాయముగా ఉన్నది కదా, వేదములో చెప్పినప్పుడు ఒక శృతిలో ఇది వ్యాసవచనం కూడా అది. కావున మనము ఈ 3 రుణాలు తీర్చలేకపోతే, 3లో ఒకటి రుణం తీర్చలేకపోయినా మనం ఆ రుణాన్ని నుంచి విమోచనం పొందలేము కదా. కావున వేదాధ్యయన పరులకు, అగ్నిహోత్రం చేసే వాళ్ళకి, ఇలా వైదికులుగా ఉండే, అనుష్ఠాతగా ఉండే బ్రాహ్మణులకు, వైదికులకు మనము వీలైనంత వరకు ఉపకారం చేయడం మనకు స్వరూపం. శ్రీమతే శ్రీ నిగమాంతమహాదేశికాయ నమః. జయ జయ సూసన. శ్రీమతే శ్రీ నిగమాంతమహాదేశికాయ నమః. ఈరోజు వేదాంత దేశికుల యొక్క ఉపదేశము, అప్పు చేయరాదు. అప్పు తీసుకుంటే ఎవరి దగ్గరైనా దానికి బాకీ లేకుండా చెల్లించాలి. కవితార్కిక సింహాయ కళ్యాణ గుణశాలినే శ్రీమతే వెంకటేశాయ వేదాంత గురవే నమః.